సార్ డిస్క్ సమస్య మాకుంది. డిస్క్ సమస్య మీద ఒక వీడియో చేయండి. థెరపీస్ ద్వారా ఈ అంటే అసలు మీరు ఎట్లా దాన్ని చేస్తారో దాన్ని కొంచెం మన వాళ్ళ కోసం వివరించండి. ప్రణామ్ స్వామీజీ. ఎలా ఉన్నారు? బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? సూపర్ అండి, ఫైన్. మీ ఆశ్రమంకి వచ్చిన తర్వాత ఇంకొంత యాక్టివ్ అయిపోయే విధంగా ఉంది. థ్యాంక్స్ గాడ్. మనము 2 ఎపిసోడ్లుగా దాన్ని మనం చేసాం గురూజీ. ఓకే. మొదటి ఎపిసోడ్లోనే ఒక పేషెంట్ మేబీ సార్ డిస్క్ సమస్య మాకుంది, డిస్క్ సమస్య మీద ఒక వీడియో చేయండి, ఓకే, దాన్ని మీరు ఎట్లా చేస్తారో తెలుసుకోవాలనుంది అనేటువంటిది మనకు కామెంట్స్ కూడా రావడం జరిగింది. వాళ్ళ రిక్వెస్ట్ చేశారు. ఓకేనండి. అసలు ఈ ఆయుర్వేద వైద్య విధానంలో మనకు మల్టీ థెరపీస్ అని చెప్పి మనకు మొదటి ఎపిసోడ్లో చెప్పుకున్నాం. ఓకే. ఈ మల్టీ థెరపీస్ ద్వారా ఈ డిస్క్ ప్రాబ్లం ఉంటే అసలు మీరు ఎట్లా దాని యొక్క పరిష్కారం చేస్తారో దాన్ని కొంచెం మన వాళ్ళ కోసం వివరించండి. ఓకేనండి. ఈ డిస్క్ సమస్య అనేది మెడికల్ లాంగ్వేజ్లో ఎంఆర్ఐలో L4 L5 S1 ఓకే అంటారు. ఇది ఒకటి అదే. దీన్ని ఆయుర్వేదంలో అయితేను గృధ్రశివాతం అంటాం. ఈ గృధ్రశివాతాన్ని ఆయుర్వేదంలో అయితే కటివస్తి అంటే ఒక వస్తి వేసి పెండుతోటి అందులో మెడికేటెడ్ ఆయిల్స్ పోసి యూజ్ చేస్తాం. రెండవది వస్తే ఏంటంటే కటివస్తి అంటే కటి అంటే నడుము. ఆ నడుము మీద నొప్పి ఉంది కాబట్టి ఈ డిస్క్లు బల్జ్ అవుతాయి. ఇప్పుడు ఈ రిపోర్ట్లో ఏముంది? L4 L5 S1 థాకల్ సాక్ ఇంటెండేషన్ ఇలా అంటే అవి ఇరుక్కుంటాయి అన్నమాట. ఏది నరం మనకు ఎట్లయితే బండికి ఇలా శాక్ అబ్జర్వ్స్ ఉంటాయో అలా 2 వెరిటెబ్రస్ మధ్యలో డిస్క్స్ ఉంటాయి. అవి కంప్రెస్ అయ్యి అది బయటకు వస్తుంది, వాపు వస్తుంది. వాపు వచ్చి దాన్ని బల్జ్ అంటారు. అందులో ఏదైతే లోపల ఉంటున్నారో ఇరుక్కుపోవడం, కొందరికి బయటకు రావడం, యాక్సిడెంట్ వల్ల అయితే ఇంకా రకరకాలుగా ఇది అవుతుంది. నార్మల్గా పడుకోవడం అంటే మనం పడుకునే విధానంలో తేడా వల్ల కానీ, యాక్సిడెంట్ వల్ల కానీ స్లిప్ డిస్క్ అంటాను. స్లిప్ అంటే జారిపడడం, బాత్రూంలో జారిపడడం కూడా ఈ రోజుల్లో వస్తున్నాయి. ఇది ఒకప్పుడు 30 సంవత్సరాల క్రితం మా నడపన్నయ్యకే వచ్చింది. వస్తే అప్పుడు ఫేమస్ డాక్టర్ కరీంనగర్లో అన్ని హాస్పిటల్ తిరిగి అప్పుడు ఎంఆర్ఐ లేదండి ఇక్కడ. హైదరాబాద్ రాశారు కర్నూలు డాక్టర్ గారు. వారంత ఫేమస్ డాక్టరు భూమిరెడ్డి గారు అని. వారికి ఈ డిస్క్ ప్రొలాప్స్ మీద ఆ రోజుల్లో అంత పెద్దగా అవగాహన లేక చూసి దాన్ని హైదరాబాద్ రేఫర్ చేశారు ఆ రోజుల్లో సిడిఆర్ హాస్పిటల్కి. అప్పుడు తీసుకెళ్తే అక్కడ స్కానింగ్ చేసి ఎంఆర్ఐ చేసిన తర్వాత ఆపరేషన్ అన్నారు. ఇంకా ఆపరేషన్ అయితే తట్టుకునే పరిస్థితులు లేమని వాపస్ వచ్చేసాం. దాన్ని మళ్ళీ ఇక్కడ నేనే ఇంకా అంటే నడవలేని పరిస్థితుల్లో ఆయన మా ఆయుర్వేద ద్వారా కొన్ని మందులు, ఇప్పుడు ఏదైతే మా అమ్మ గారు అప్పుడు వైద్యురాలు అన్నాను కదా, ఆమె చెప్పిన ప్రసారాలు తీసుకొచ్చి మసాజ్ చేస్తూ, అప్పుడు నేను అంత కంప్లీట్గా ట్రైనింగ్ కాలేదు. అప్పుడు నేను స్టూడెంట్ని, బాంబేలో నేర్చుకుంటున్నాను. ఆమె ఇంట్లో ఆమె ఎట్లా చెప్పిందో అట్లా చేయగానే ఆయన ఇప్పటికి మంచుకున్నాడు. ఇప్పటికి 35 years అవుతుంది. ఆయనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు చేసినటువంటి అది అప్పుడు కటివస్తి చేయలేదు. వేరే కొన్ని మామూలుగా ఆయుర్వేదంలో డిఫరెంట్గా మా అమ్మగారి యొక్క సొంత వైద్యం, ఆ విధంగా మూలికా వైద్యం ద్వారా చేస్తాం. ఇప్పుడు ఎటువంటి సమస్య లేదైనా ఇప్పటికి బాగున్నాడు, అన్ని హార్డ్ వర్క్ చేస్తాడు. కానీ ఇటీవలి కాలం లాస్ట్ 10 years నుంచి ఈ డిస్క్ ప్రొలాప్స్ అనేది, డిస్క్ ప్రాబ్లం అనేది కామన్ అయిపోయింది. ఈవెన్ మా దగ్గరికి 16 years పిల్లల నుంచి 65 years old వరకు మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాం. చాలా మంది ఉన్నారు పిల్లలు కూడా. కాబట్టి ఇది నీళ్ళ క్యాన్ లేవాడితేనే పిల్లాడికి డిస్క్ జరిగిపోయింది. దానికి కూడా ఆపరేషన్ అంటే ఇక్కడ తీసుకొస్తే ఆపరేషన్ లేకుండా నయం చేయడం జరిగింది. ఇది డిస్క్లో ఉండేటువంటి ఇక్కడ మినిమం చెప్పలేదండి. ఇప్పుడు ఈ డిస్క్ డిస్లొకేటెడ్ అయిన వాళ్ళకి, కొందరికైతే యాక్సిడెంట్ వల్ల కంప్లీట్గా జరిగిపోతుంది. దీన్ని నేను ఏం చేస్తానంటే మా అమ్మగారు నేర్పిన విధానం ఏంటంటే పాదఘాత థెరపీ ద్వారా దీన్ని మేము నయం చేస్తాం. ఇక్కడ నయం అవుతుంది ఎక్కువ. అవును, మళ్ళీ మెడిసిన్ కూడా ఇస్తాం. పాదఘాత థెరపీ అంటారు దీన్ని. అంటే పాదాలతో మసాజ్ చేస్తాం కాబట్టి పాదఘాత. దీంట్లో ఈ గృధ్రశివాతంలో మసాజ్ అనేది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఆయుర్వేదంలో. కటివస్తి కాకుండా ఊర్వర్ధనం అని, తర్వాత బాడీ మసాజ్ చేస్తూ ఉంటాం, స్వేదన క్రియ అంటాం దాన్ని. అట్లా చేయడం వల్ల కూడా కంట్రోల్ అవుతుంది. కానీ ఇంకా మెయిన్ మీరు ఆ యొక్క ప్రక్రియ తర్వాత పంచకర్మలో ఒక భాగం అన్నమాట. గృధ్రశివాతానికి మసాజ్ అనేది ఈ స్వేదన క్రియ, ఆ తర్వాత
ఏం చేస్తాం, మసాజ్ అయిన తర్వాత మేము ఒక స్వేద బాష్పం దాంట్లో కూర్చోబెట్టి దాని ద్వారా హీట్ వేవ్స్ అన్ని వాటర్లోకి వెళ్ళి దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. మళ్ళీ వీళ్ళు మెడిసిన్ కూడా వాడాల్సి ఉంటుందా? ఆ మెడిసిన్ మేము ఖచ్చితంగా ఇక్కడైతే మేమండి ఒక 3 months మెడిసిన్ వాడిస్తున్నాం. తగ్గినాక కూడా వితిన్ 10 days లోపలనే తగ్గిపోతుంది దాదాపుగా. మా సొంత ఛానల్లో కూడాను అవన్నీ ఉన్నాయి టెస్టిమోనియల్స్. దాదాపు 10 రోజుల కంటే ఎక్కువ లేరు. మా దగ్గర హైదరాబాద్ నుంచి రాధాదేవి గారని మీకు కొంత రిలేటివ్ అయి ఉంటారు, వాళ్ళు హైదరాబాద్లో సెటిల్ అయ్యారు వాళ్ళు మన అక్కడిలోంచి. ఆమె 15 years సఫర్ అయ్యారు ఈ సయాటికా తోటి. దీన్ని సయాటికా అంటారు, ఈ గురుత్రిశివాతాన్ని. సయాటికా L4 L5 S1 ఒకే కాలు గుంజుతూ ఉంటుంది అనమాట. కొందరికి 2 కూడా లాగుతూ ఉంటాయి. ఆ విధంగా ఆమెకు ఇక్కడ 15 days మేము లాస్ట్ పేషెంట్ మాకు ఆమె ఫస్ట్ అండ్ లాస్ట్ 15 days ఇక్కడ ఉండమనేది ఉండి ప్రొద్దున మధ్యాహ్నం సాయంత్రం 3 సార్లు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇస్తే ఈ పాదగత థెరపీ, కప్పింగ్ థెరపీ అని, కొందరికైతే బ్లీడింగ్ కప్పింగ్ అంటే హిజామా థెరపీ అంటారు అరబిక్లో. నేను ఎక్కడైతే 7 star హోటల్లో పనిచేసి వచ్చాను కదా, అక్కడ ఈ విధానం ముస్లిమ్స్ బాగా పాపులర్. ఇప్పుడు ఇండియాలో కూడా పాపులర్ అయింది, హైదరాబాద్లో కూడా ఇక్కడ చాలా మంది చేస్తున్నారు. ఇది ఇప్పుడు కామన్ అయిపోయింది. అది ఆ విధంగా మ్యాగ్నెటిక్ థెరపీ. ఓకే, మేము వస్తుంటే దాకా ఎవరో కీళ్ళవాతం అని చెప్పేసి కూడా మెడిసిన్ తీసుకుంటున్నారు. అవునవును, ఆ కీళ్ళవాతం కూడా ఇక్కడ మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాము. చాలా వాతాలు ఎలాంటి వాతం అయినా సరే ఎటువంటి వాతం అని 86 రకాల వాతాలు ఉన్నాయి, రకరకాల పేర్లతో పిలుస్తారు. పక్షవాతం అని. అవకాశం ఉంటే వాళ్ళు ఉంటే కనుక ఇద్దరితో మాట్లాడదాం, ఒకసారి చూద్దాం, మాట్లాడి వాళ్ళకి ఏ సమస్య ఉంటే మెడిసిన్ తీసుకొని నేను చూసాను. ఇప్పుడు ఉన్నారనుకుంటాను, శేఖర్ పిలువు వాళ్ళని.